హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అలాగే స్టేట్ గవర్నమెంట్ కలిపి నిర్వహిస్తున్న శిక్షా సప్తాహలో భాగంగా మొదటి రోజు ప్రోగ్రాంలో టీఎల్ఎం డే చేశాము. ఇప్పుడు రెండవ రోజు మనం చేయబోతుంది ఎఫ్ఎల్ఎన్ సంబంధించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు ఇవ్వదలుచుకున్నాను. అలాగే ఎఫ్ఎల్ఎన్ సంబంధించి నిపుణ్ భారత్ మిషన్ అనేది ఎన్ఈపి 2020లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. అసలు నిపుణ్ భారత్ అంటే ఏంటి అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ అండ్ న్యూమరసీ అనేది నిపుణ్ భారత్ అబ్రివేషన్ మనం చెప్పుకోవచ్చు. ఈ నిపుణ్ భారత్లోనే మనకి ఎఫ్ఎల్ఎన్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, పునాది అభ్యసన మరియు గణిత సామర్థ్యాలు అనేవి చూసారు కదా. ఇక్కడ ఒకసారి వివరంగా ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా ఎఫ్ఎల్ఎన్ అనేది 1-2 తరగతుల్లో మనం నిర్వహించినట్లయితే కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. దాన్ని అచీవ్ చేయడానికే ఈ ప్రోగ్రాం అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. దానికి సంబంధించి అభ్యసనలో అంటే భాష యొక్క అభ్యసన మరియు గణితం పట్ల భావనలు, గణాంకాలు, గణన సామర్థ్యాలు, నిజ జీవిత సమస్యలు విద్యార్థులు చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. అయితే నీడ్ ఆఫ్ ఎఫ్ఎల్ఎన్ ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థులు అనేవి 97% వరకు మనకు చూడండి, ఇక్కడ స్కూళ్ళల్లో విద్యార్థులు అనేది నమోదు ప్రక్రియ జరుగుతుంది, ఎన్రోల్మెంట్ అనేది ఉంటుంది. కానీ వాళ్ళు 6 నుండి 14 సంవత్సరాల విద్యార్థులు అభ్యసన అనేది సరిగ్గా జరగట్లేదనే ఉద్దేశంతోనే ఎఫ్ఎల్ఎన్ అనేది మనకి రంగంలోనికి వెలుగులోకి రావడం అనేది జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థులని భాష కానీ ఏదైనా అభ్యసించడానికి పట్ల ముందు తయారు చేయడానికి, సంసిద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే గణిత సామర్థ్యాలు కూడా పెంపొందించే ఉద్దేశమే ఎఫ్ఎల్ఎన్. అలాగే చాలా స్కూళ్ళలో విద్యార్థులు అయితే వస్తున్నారు కానీ అభ్యసన అనేది వారు జరపట్లేదు, వాళ్ళు నేర్చుకోవటం లేదు అనే ఉద్దేశంతో జరుగుతున్నాయి. తర్వాత చాలామంది పిల్లలు లేదా విద్యార్థులు అనేవి చిన్న చిన్న భావనలు కూడా, అలాగే చిన్న చిన్న గణిత సామర్థ్యాలను కూడా, గణాంకాలను కూడా, గణన సమస్యలను కూడా చేయలేకపోతున్నారని గుర్తించడం జరిగింది. అంతేకాకుండా అభ్యసన అనేది చాలా తక్కువ స్థాయిలో ఉన్నది అని తెలుసుకున్నారు. ఇవన్నిటినీ కాకుండా డ్రాప్ అవుట్స్ లేకుండా చూడడం కానీ తగ్గించే ఉద్దేశంతో విద్యార్థులందరూ, ఆ వయసు విద్యార్థులు, బడియుడు గల పిల్లలందరూ బడిలోని లేదా అంగన్వాడీల్లోని చదువుకునే ఉద్దేశంతోనే దీన్ని నిర్వహించారు. దీని యొక్క ముఖ్యంగా మనకి ఎఫ్ఎల్ఎన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎన్ఈపి 2020లో భాగంగా దీన్ని మనకి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది మనకి ముందుకు వచ్చింది. దీన్ని అంగన్వాడీల నుంచే దీన్ని అమలు చేస్తున్నారు. ఒక బాలవాటిక కానీ ఈసీఈసి ఉన్నాయి కదా, ఈసీసీఈ వాటిలోని కూడా విద్యార్థులని ఈ ఎఫ్ఎల్ఎన్ పరంగా అభివృద్ధి చెందిస్తున్నారు. దీనిలో వారి ఉద్దేశం ఏంటంటే 3 నుంచి 8 సంవత్సరాల విద్యార్థులు అంటే మనం 1-2 తరగతులు పూర్తి చేసేటప్పటికల్లా గణితం పట్ల, అభ్యసన పట్ల, భాష పట్ల వారి యొక్క కొన్ని కనీస సామర్థ్యాలను సాధించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్వహించారు. ఇది ఎప్పటికల్లా 2020కి స్టార్ట్ అయ్యి 2025కి అంటే 2020లో ఎవరైతే 3 సంవత్సరాల విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ 2025 కల్లా 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 2వ తరగతి కూడా అభ్యసన సామర్థ్యాలను సాధించి 2వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 3వ తరగతి వెళ్ళేసరికి అభ్యసన పట్ల, గణితం పట్ల ఎక్కువ అభిరుచితో ఉండాలని, అర్థవంతమైన సామర్థ్యాలని, అర్థవంతమైన రాత, అర్థవంతమైన చదవడం అనేది అవలంబించుకోవాలని, అలాగే డేటా హ్యాండ్లింగు, మెజర్మెంట్స్, మన ఆపరేషన్స్ చేయడంలో ఎన్నో మెలకువలు నేర్చుకునే విధంగా తయారు చేసే ఉద్దేశంతోనే ఎన్ఈపి 2020 అనేది ఈ ఎఫ్ఎల్ఎన్ తయారు చేశారు. దీంట్లో భాగంగా 5+3+3+4 అనే ప్యాటర్న్తో అంగన్వాడీస్ నుంచి ప్రీ స్కూల్, ఫౌండేషనల్ స్కూల్ అని, అలాగే మిడ్ స్కూలు, సెకండరీ, హైయర్ అనేసి మనకు చాలా హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. వీటిని మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి.
తర్వాత చూసినట్లయితే గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎఫ్ఎల్ఎన్. ఈ ఎఫ్ఎల్ఎన్ యొక్క ఆబ్జెక్టివ్స్, గోల్స్, ఎందుకంటే రేపు మనకి ఎవరైనా ఎఫ్ఎల్ఎన్ గురించి ఏం చేస్తున్నారు అని అడిగినట్లు అయితే ఈ విధమైన సమాధానాలు మనం దగ్గర రెడీగా ఉంచుకోవాలి. ఈ పీడిఎఫ్ని పి ఈశ్వరరావు సార్ నెల్లిమర్ల మండలం విజయనగరం జిల్లా నుంచి తయారు చేసి ఉంచారు. దాన్నే మీకు ఇక్కడ ఒక వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏంటి దీని ఉద్దేశం అంటే, విద్యార్థులని ఎవరైతే మన దగ్గర నుంచి అభ్యసన చేయడానికి వస్తారో, నేర్చుకోవడానికి వస్తారో వారికి ఏం చేయాలి అంటే మీనింగ్ఫుల్ రీడింగ్ అండ్ రైటింగ్, అలాగే చిన్నపాటి గణిత సామర్థ్యాలు అనేవి ఉండేటట్లుగా తయారు చేయాలి. ఆ మీనింగ్ఫుల్ రైటింగ్ అంటే పిల్లల్ని ఎలా తయారు చేయాలి, ఏదైనా చదివితే అవగాహనతో చదివేటట్లుగా, రాస్తే ఎంతో అక్షరదోషాలు లేకుండా రాసేటట్లుగా అభ్యసన అనేది చేపట్టగలగాలి. అలాగే చిల్డ్రన్ ఇంకా ఏ విధంగా మనం వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ కానీ గణితం పట్ల, భాష పట్ల వాళ్ళ యొక్క అవగాహన సామర్థ్యాలు పెంచే విధంగా ఉండాలి. ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, మీరు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మన స్కూల్ లెవెల్లో విద్యార్థులకి టీచర్ చాలా ఫెసిలిటేటర్గా ఉంటూ రిసోర్సెస్ని వాడుకుంటూ బోధన జరగాలి. టీచర్ యొక్క తన యొక్క కెపాసిటీని ఓరియంటేషన్ క్లాసెస్ కానీ, ఇన్ సర్వీస్ క్లాసెస్ లేదా తన మెటీరియల్ ఎక్కడైనా కలెక్ట్ చేసుకుని కూడా వాళ్ళకి చక్కగా బోధించి ఈ ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% అచీవ్ అయ్యే, సాధించే విధంగా చూడగలగాలి. అంతేకాకుండా ఒక చక్కని ఎఫ్ఎల్ఎన్ ప్రణాళిక అనేది రూపొందించుకోవాలి. ఈరోజు ఈ క్లాస్లో ఏం చెప్తున్నాం, దానికి సంబంధించి ఎఫ్ఎల్ఎన్ సామర్థ్యాలు ఏంటి, విద్యార్థులు ఏ విధంగా మనకి దాన్ని క్లాస్ రూమ్లో ప్రకటిస్తున్నాడు, క్లాస్ రూమ్లో డిస్ప్లే ఎలా చేస్తున్నాడు, క్లాస్ రూమ్లో ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళ చేత ఎక్కువ మాట్లాడించండి. ఆ రకంగా విద్యార్థితో సన్నిహితంగా ఉంటూ ఉపాధ్యాయుడు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఎఫ్ఎల్ఎన్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత మనం బాలవాటిక అనేది ఎఫ్ఎల్ఎన్తో లింకప్ అయి ఉంటుంది. మనం ముందుగానే అనుకున్నట్లుగా అంగన్వాడీలు, బాలవాటికలు అనేవి కూడా ఈ ఎఫ్ఎల్ఎన్ కింద వస్తాయి. వాళ్ళకు కూడా మనం జ్ఞానజ్యోతికి సంబంధించి కొన్ని రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కొన్ని టార్గెట్స్, కొన్ని అవుట్కమ్స్ కూడా, కొన్ని ఆబ్జెక్టివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో భాగంగా చూసినట్లయితే అంగన్వాడీలు, బాలవాటికల్లో కూడా విద్యార్థులకు సురక్షితమైన, సంరక్షమైన, చాలా ఇష్టపూర్వకమైన వాతావరణాన్ని కల్పిస్తూ బోధన అనేది జరపాలి. ఈ ఎన్ఈపి 2020లో భాగంగా మనం నిపుణ్ భారత్లో ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి 2021లోనే మనకి విద్యా ప్రవేశ్, మనం ఇప్పుడు 2024లో మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 90 రోజుల పాటు 1వ తరగతి విద్యార్థులకు విద్యా ప్రవేశ్ నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా మనం ఈరోజు 31వ రోజుకు కూడా చేరుకున్నాం. ఈ విద్యా ప్రవేశ్ కూడా ఉద్దేశము ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి విద్యార్థులు భాష పట్ల, గణితం పట్ల చక్కని అవగాహనతో తయారవ్వాలనే ఉద్దేశంతోనే దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ విద్యా ప్రవేశ్లోని మనం ఈ 90 రోజుల ప్రణాళిక చేసిన వెంటనే 1వ తరగతి విద్యార్థి పాఠశాలల పట్ల, తన అభ్యసన పట్ల, గణితం పట్ల కొంత అవగాహనతో ఉంటాడని, శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందుతాడనే ఉద్దేశంతోనే దీన్ని చక్కగా రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పుడు విద్యా ప్రవేశ్ సంబంధించి మనం క్రీడా ఆధారిత కృత్యాలు నిర్వహిస్తున్నాం. మీకు ఆ విషయం తెలుసు, మనం ఆల్రెడీ చేస్తున్నాం కనుక దీంట్లో లాంగ్వేజ్ లిటరసీ ఉంటుంది. తర్వాత మనకు చూసినట్లయితే మానసికంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి కాగ్నిటివ్ డెవలప్మెంటు, శారీరకంగా అభివృద్ధి చెందడానికి ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి విద్యా ప్రవేశ్ కూడా ఈ ఎఫ్ఎల్ఎన్లో ఒక భాగంగా మనం నిర్వహిస్తున్నాం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి కొన్ని విషయాలు అనేవి ఇక్కడ ఉంటాయి. వీటిని జాగ్రత్తగా మీరు చదువుకుని వాటిని ఒక పాయింట్ల రూపంలో ఒక చార్ట్లో డిస్ప్లే చేసుకోండి. తద్వారా మీరు ఇక్కడ రేపు కార్యక్రమం యొక్క ఉద్దేశాలు అనేవి ఎవరికైనా చెప్పగలిగేటట్లుగా ఉంటారు.
వీటిని ఒకసారి మీరు చూసి చదువుకుని వీటినన్నిటిని కూడా ఒక నమోదు చేసుకుని వీటి ద్వారా ప్రణాళికలు అనేవి చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎఫ్ఎల్ఎన్లో భాగంగా మనం అభ్యసన అనేది ఏ విధంగా సాధిస్తాము అనేది ఇక్కడ మీకు ఉంది. దీనికి కొంత పదజాలం అని, రైటింగ్ అని, కాన్సెప్ట్ ఆఫ్ లిజనింగ్, అలాగే అండర్స్టాండింగ్, అదే రీడ్ టు లెర్న్, అలాగే లెర్న్ టు రీడ్, ఇటువంటి కాన్సెప్ట్లు అనేవి ఉంటాయి. వీటన్నిటి ద్వారా వాళ్ళు అభ్యసన అనేది భాషను కానీ ఏ విషయాన్ని కానీ ఈ విధంగా అభ్యసిస్తారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని వీటి ప్రకారంగా ప్రణాళికలు వేసుకోవాలి. భాష అనేది అభ్యసించడానికి కొన్ని సోపానాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. వాటిని మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకుని వీటిని కూడా రిజిస్టర్లో నమోదు చేసుకోండి. ఆ తర్వాత మన గణితానికి కూడా ఈ విధంగానే కొన్ని సోపానాలు అనేవి ఉంటాయి. వాటి ద్వారా గణితం అనేది అభివృద్ధి చెందుతుంది అని కూడా ఇక్కడ కొన్ని స్లైడ్స్ ఉన్నాయి. వాటిని కూడా అబ్జర్వ్ చేయండి. విద్యార్థి అసలు అభ్యసన అది ఏ భాషనైనా ఏ విధంగా నేర్చుకుంటాడా అన్న విషయాలు ఇక్కడ మీకు చక్కగా కొన్ని పాయింట్స్ రూపంలో ఉన్నాయి. వీటిని కూడా మీరు గుర్తుపెట్టుకుని తద్వారా మీ యొక్క ఎఫ్ఎల్ఎన్ డేని మీరు చక్కగా సమర్థవంతంగా నిర్వహించండి. తర్వాత మనం చూసినట్లయితే విద్యార్థి ఎఫ్ఎల్ఎన్లో అసలు గణితాన్ని ఏ విధంగా సాధిస్తాడని ఒక చక్కటి పిక్చర్ ద్వారా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇవన్నిటి విషయాలని మీరు ఒక దగ్గర క్రోడీకరించి ఉంచుకోండి. ప్రాథమిక స్థాయిలో గణితాన్ని అభ్యసించే విధానాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మనం చూసినట్లయితే ఈ ప్రతి స్లైడ్ మీరు ఒకసారి చదువుకుని వాటిని మీరు ఒక దగ్గర మనం ఎలాగా ఫంక్షన్స్ అనేవి చేయడం, అలాగే లాజికల్గా ఆలోచించడం, వారిలో యొక్క గణన సామర్థ్యాలు పెంచే విధంగా మీరు చూడాలి. అలాగే రోల్ ఆఫ్ టీచర్, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ కర్తవ్యాన్ని మీరు సమర్థవంతంగా నిర్వహించండి. ఇది చూసినట్లయితే టీచర్ చేయవలసిన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటిని కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి రేపు ఎఫ్ఎల్ఎన్ డేని చక్కగా విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.